హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ. ఈ వీడియోలో మనం మంచి ఫండమెంటల్స్ గ్రోత్ ఉన్న స్టాక్ గురించి చూద్దాం. నా పేరు వెంకట్. నేను 5 years నుంచి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈచ్ సెకండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్టాక్ వచ్చేసి ఆటో యాంగ్జిలరీ సెక్టర్కి సంబంధించింది. అంటే హార్నెస్, ఆటో కాంపోనెంట్స్, వెహికల్ పార్ట్స్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్, పాలిమర్ ప్రాసెసింగ్లో ఉంది. ఇదొక గ్రూపు. మెయిన్లీ ఆటో యాంగ్జిలరీ సెక్టర్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ప్రతి వెహికల్కి కూడా స్క్వేర్ పార్ట్స్ కావాలి. వాటిని జాయింట్ అసెంబ్లింగ్ చేసిన తర్వాత మనకి బయటికి సేల్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన కంపెనీ ఇది. నేమ్ వచ్చేసి తర్వాత చెప్తాను, కంపెనీ నేము, స్టాక్ నేము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రస్తుతం 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ డెలివరీ పర్సంటేజ్ చూడండి. ఇక్కడ డెలివరీ అనేది ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. ఎక్కువ డెలివరీస్ ఉన్నాయంటే దాని అర్థం హోల్డ్ చేస్తున్నారు చాలామంది. అంటే ఇన్వెస్టర్స్ ఓన్లీ ట్రేడింగ్ చేసి వదిలేకుండా, బై సెల్ చేసి వదిలేకుండా ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది హోల్డ్ చేస్తున్నారని దాని అర్థం అనమాట. అందుకని చూడండి, ఇక్కడ డెలివరీ ప్రతి ట్రేడెడ్లోనే ఆల్మోస్ట్ 23% అబోవ్ 20% అబోవ్ డెలివరీ పర్సంటేజ్ అనేది ఉంది. ఇది మంచి ఇండికేషన్ అనమాట. ఎందుకంటే డెలివరీ ఉందంటే ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసుకుని లాంగ్ టర్మ్లో కానీ ఉంచుకుంటారు. దానికన్నా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, డిఐఎస్ కూడా హోల్డ్ చేస్తున్నారు. దీని గురించి నేను తర్వాత లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. ఇక ఇంకా రిటర్న్ చూడండి, ప్రస్తుతం 95 దగ్గర ఉంది. 5 yearsలో నెగిటివ్ -36% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఈ లెవెల్స్ చూద్దాం. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్లో ఫస్ట్ లెవెల్స్ ఇంపార్టెంట్. 52 weeks ఒకటి ఇంపార్టెంట్, సరిపోతుంది, అంతవరకు చాలు ఇన్వెస్ట్మెంట్కి. చూడండి, 52 weeks టెక్నికల్ లెవెల్స్ చూద్దాము. ఈ ప్రస్తుతం 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 weeks లో వచ్చేసి 48. చూడండి, ఇక్కడ రౌండ్ ఆఫ్లో ఉంది 48.5. 52 weeks హై వచ్చేసి 52 weeks హై 151. చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. 48కి 151కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఇంత టూ మచ్ కరెక్ట్ అయింది అనేది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు కరోనా ఇష్యూ ఉంది కాబట్టి అదొక రీజను. అది కాకుండా కూడా మామూలుగా ఆటో ప్రొడక్ట్స్ అనేవి సెక్టర్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ రీజన్ అనమాట. సరే, ప్రస్తుతం లెవెల్స్ చూద్దాం, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ స్టాక్ 52 హైకి లోకి మధ్యలో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇండికేటర్స్ చూడండి. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, ఇవన్నీ ఇండికేటర్స్ అంటే ఏంటి అన్ని తర్వాత నేను వేరే వీడియో చేస్తాను. MACD ఇంపార్టెంట్. ఇక్కడ పాజిటివ్ ఉంది చూడండి. ఇందులో ఈ ఇండికేటర్స్లో ఇందులో ముఖ్యంగా 2 కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ న్యూట్రల్గా ఉంది, MACD పాజిటివ్గా ఉంది. పాజిటివ్గా ఉందంటే ఆల్రెడీ కరెక్ట్ అయ్యి నెక్స్ట్ అనేది టెక్నికల్ అనాలిసిస్ పరంగా కొంచెం పాజిటివ్లోకి వచ్చింది అంటే బై చేయడానికి ఛాన్స్ ఉంది ఎక్కువ మంది. కాబట్టి ఇది MACD ఎప్పుడు పాజిటివ్గా ఉండడమే మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆటో సెక్టర్ అనేది నెక్స్ట్ 2020 కంప్లీట్ అయ్యే వరకు కూడా సేల్స్ అనేవి పెరిగే అవకాశం లేదు. దానికి 2 మెయిన్ రీజన్స్ ఏంటంటే BS4 నుంచి BS6కి కన్వర్ట్ అవ్వాలి అన్ని వెహికల్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయనే ఒక ఇండికేషన్ ఉంది. కాబట్టి ప్రజెంట్ ఆటో సెక్టర్ అనేది కొద్దిగా డౌన్వర్డ్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో లార్జ్ క్యాప్ని సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇది ఈజీగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, ఇక్కడ ఫండమెంటల్స్ చూద్దాం. నెక్స్ట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 30,142 crores, అంటే లార్జ్ క్యాప్. ఆల్మోస్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉంది ఇది స్టాకు. అది నిఫ్టీ నెక్స్ట్ 50 ఏంటి ఇండెక్సెస్ అది తర్వాత చెప్తాను. డివిడెంట్ ఈల్డ్ 1.57, వెల్ అండ్ గుడ్. 1 above ఉన్న డివిడెంట్ ఈల్డ్ ఉందంటే ఇది కంటిన్యూస్గా ప్రాఫిట్ జనరేట్ చేస్తుందని అర్థం. ఇండస్ట్రీ PE 39, ఈ కంపెనీ PE వచ్చేసి 25 ఉంది. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ PE కన్నా ఈ కంపెనీ PE అనేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది తక్కువ ఉండాలి. అది బెస్ట్ ఇండికేషన్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కోసం చేయాలంటే. నెక్స్ట్ ఈ సేల్స్ ఇవన్నీ చూద్దాం. క్వార్టర్లీ 9 quarters సేల్స్ చూద్దాం. లాస్ట్ 9 quarters సేల్స్ చూడండి. 15,000 crores ఆర్ 14,700 crores కన్సిస్టెంట్ అబోవ్ 14,700 crores కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. సేల్స్లో అప్ అండ్ డౌన్స్ కూడా ఏమి లేకుండా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. అంటే సీజన్తో సంబంధం లేకుండా పెర్ఫామ్ చేస్తుందని ఇది ఇంపార్టెంట్ ఇండికేషను. ఇది చూడండి, ఎబిటా చూడండి. ఎబిటా అంటే ఫ్యూచర్ పొటెన్షియల్ ఎంత ఉందనేది. అది కంప్లీట్ అబ్రివేషన్ అయితే తర్వాత వేరే వీడియోలో చేస్తాను. ఇక్కడ కన్సాలిడేటివ్ నెట్ ప్రాఫిట్ అనేది కంటిన్యూస్గా కొంచెం డౌన్ అవుతుంది. అది చెప్పాం కదా, రెగ్యులేటరీ రిస్ట్రిక్షన్స్ BS4 వెహికల్స్ గురించి. నెక్స్ట్ అది కాకుండా ఎలక్ట్రిఫికేషను, అది కాకుండా
ఎకనమీస్ రెసెషన్ కూడా కొద్దిగా ఉంది, దానికి రీజను. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఇది స్టాండ్ అలోన్లో చూడండి ఎక్సలెంట్ గ్రోత్ చూపిస్తుంది. అంటే ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాబట్టి ఆటో యాంగ్జిలరీ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి స్క్వేర్ పార్ట్స్, హార్నెస్, రిమైనింగ్ రిలేటివ్ సంబంధించి కాంపోనెంట్స్. ఇది స్టాండ్ అలోన్ ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటుంది. కన్సాలిడేట్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్సాలిడేట్ చేసేసరికి కొద్దిగా ప్రాఫిట్ అనేది తగ్గుతుంది, కానీ ఎప్పుడు కూడా లాస్లోకి వెళ్ళలేదు లాస్ట్ 9 క్వార్టర్స్. అదొకటి ఇంపార్టెంట్ ఇండికేషన్. ఈవెన్ ఎకానమీ రెసిషన్ ఒక పార్టీ స్లో డౌన్లో కూడా ఇప్పుడు లాస్లోకి వెళ్ళలేదు. లాస్ట్ 9 ఇయర్స్ రిజల్ట్స్ చూద్దాము. అంటే క్వార్టర్స్ చూసాం కదా, 9 క్వార్టర్స్. ఇప్పుడు 9 ఇయర్స్ చూడండి స్టెప్స్ చూడండి, అప్ సైడ్ గ్రోత్లో ఉన్నాయి. 2012 నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది నెట్ ప్రాఫిట్ కూడా. ఇది యాన్యువల్ రిజల్ట్స్. ఇది ఇందాక చూసింది క్వార్టర్ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ నెట్ సేల్స్. ఇది చూడండి. ఇంకా నెక్స్ట్ నెట్ సేల్స్ అనేది చూడండి, స్టెప్స్ చూసారా, అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఇది బెస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్. నెట్ సేల్స్ ఎప్పుడు క్వార్టర్లీ అప్ టువర్డ్స్ ఉండాలి, యాన్యువల్లీ అప్వర్డ్ ఉండాలి. క్వార్టర్లీ కన్సిస్టెంట్గా ఉంది, యాన్యువల్లీ మాత్రం అప్వర్డ్ ట్రెండ్ ఉంది. లార్జ్ గ్యాప్ కాబట్టి ఇది రెగ్యులేటరీ కండిషన్స్ని అలాగే లేటెస్ట్గా వచ్చే చేంజెస్ని కూడా ఇది బేర్ చేయగలిగే ఛాన్స్ ఉంది. అందుకనే ఆటో యాంగ్జిలరీ కానీ ఆటో కానీ ప్రజెంట్ కంపల్సరీ లార్జ్ గ్యాప్ని సెలెక్ట్ చేసుకుంటాం, బెస్ట్ ఇండికేషన్. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ కంప్లీట్ చేసాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి 20 అబోవ్ ఉంది, బెస్ట్. 18 అబోవ్ ఉంటే బెస్ట్ అని అర్థం చేసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ 16 ఉంది, 15 అబోవ్ ఉంటే సరిపోతుంది. ఇది ఎబ్రివేషన్స్, అది రిటర్న్ రేషియోస్ అంటే ఏంటి వేరే వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఎంత ఉంటే బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎబిటా గ్రోత్ రేషియోస్, ఎఫిషియన్సీ రేషియోస్లో ఎబిటా మార్జిన్ ఇది పాజిటివ్లోనే ఉంది, అంటే 8.7 ఉంది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయొచ్చు. రిటర్న్ రేషియోస్లోకి వచ్చేసరికి ఈ రేషియోస్లో ఎఫిషియన్సీ రేషియో ఒకటి జస్ట్ ఒకసారి చూసి చూడండి సరిపోతుంది, మరీ ఎక్కువ డెప్త్ అనాలిసిస్ అక్కర్లా. గ్రోత్ రేషియోస్ కూడా నెట్ సేల్స్ గ్రోత్ అనేది చూసుకోవచ్చు, పాజిటివ్లోనే ఉంది. అది ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ వచ్చి సాల్వెన్సీ రేషియో, ఇది చాలా ఇంపార్టెంట్. టోటల్ డెప్ట్ అనేది అంటే కంపెనీకి ఉన్న అప్పులు ఎంత అనేది చెప్తుంది. ఇది చూడండి, యాక్చువల్గా 1.12 ఉంది ప్రజెంట్. ఇది 1 కన్నా అబోవ్ ఉంటే అది కొంచెం బ్యాడ్ అయినా కానీ ఇందులో 2.47 నుంచి కంటిన్యూస్గా రెడ్యూస్ అవుతా 1.12కి వచ్చింది. అంటే చూడండి, డెప్ట్ని తగ్గించుకుంటూ వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది తగ్గుతూ వస్తుంది. అందుకని ఇది ఇంపార్టెంట్ కన్సిడరేషన్. డెప్ట్ అనేది తగ్గుతూ ఉండాలి ఎప్పుడూ కూడా, అంటే స్టార్టింగ్లో ఎంత ఉన్నా కానీ ప్రజెంట్ తగ్గుతూ ఉండాలి. అండ్ ఫ్యూచర్లో ఇది కంప్లీట్ డెప్ట్ ఫ్రీ కంపెనీగా అయ్యే అవకాశం ఉందని దాని అర్థం. 2.47 ఉంది 2012లో చూడండి. నెక్స్ట్ 1.12 దగ్గరికి కంప్లీట్ డౌన్ అవుతూ వచ్చింది, అంటే డెప్ట్ బర్డెన్ని కంప్లీట్గా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ ఇండికేషన్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది తగ్గి కంప్లీట్ ఎంతైతే సేల్ జరిగినా అంత కంప్లీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కంపెనీ. లేదంటే అవుట్లెట్స్ పెంచుకోవడం, ఎక్స్పాన్షన్ చేసుకోవడం ఛాన్స్ ఉంది. నెట్వర్త్ చూడండి, నెట్వర్త్ ఇదొకటి చూడండి, డెప్ట్ని తగ్గించుకోవడమే కాకుండా అసెట్స్ అండ్ నెట్వర్త్ని పెంచుకుంటూ వెళ్తుంది అనమాట. ఇది చూడండి, నెట్వర్త్ అంటే మనకి తెలుసు కదా, ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన అకౌంట్. అది తర్వాత వేరే వీడియోలో చేద్దాం. బ్యాలెన్స్ షీట్ చూడండి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండాలి. 2015లో 17,000 crores ఉన్నది అరౌండ్ 17,300 crores ఉన్నది. 2019 42,700 crores పెరిగింది, చూశారు కదా. చూడండి, కంప్లీట్గా గ్రో అవుతూ ఉన్నది బ్యాలెన్స్ షీట్ అనేది. స్టాండర్డ్ అనేది ఇంతకుముందు కన్సాలిడేట్ చూశారు కదా. ఏదేమైనా కానీ బ్యాలెన్స్ షీట్ ప్రతి ఇయర్ టు ఇయర్ పెరుగుతూ వస్తుంది. అది చూడండి, 17,379 ఉంది 2015లో, 2019లో 42,707 ఉంది. చూడండి, పెరుగుతూ వస్తుంది, అది ఇంపార్టెంట్ ఇండికేషను. నెక్స్ట్ ఇండికేషన్ వచ్చేసి చూడండి, టోటల్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ సేల్స్ గ్రోత్ చూడండి, స్టెప్స్ ఎలా ఉన్నదో. ఇది చాలా ఇంపార్టెంట్. నెట్ సేల్స్ అనేది ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉండే. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ చూడండి, ప్రమోటర్ హోల్డింగ్స్ ఇప్పుడు పెరిగితే పెరగచ్చు, లేదంటే కన్సిస్టెంట్గా అయినా ఉండాలి, తగ్గకూడదు. 61.73 కన్సిస్టెంట్గా ఉంది లాస్ట్ 9 quarters కూడా. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇండికేషన్. ఇది నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చూడండి, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, వీళ్ళు అనేది షేర్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఏంటంటే ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్, లోకల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్
ఏదైతే ఉంటాయో ఫండ్ హౌసెస్ వీళ్ళు అనేది డొమెస్టిక్ అంటే ఇండియన్, వీళ్ళు అనేది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. వీళ్ళు హోల్డింగ్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇండికేషన్. అంటే ఏంటంటే ఈ కంపెనీ మీద ట్రస్ట్, నమ్మకం అనేది ఎక్కువగా ఉందని, సేల్స్ ఫ్యూచర్ భవిష్యత్తు మీద నమ్మకం ఉందని దాన్ని మనం ఇండికేటర్గా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఫండ్ మేనేజర్స్ ఎంతో అనలైజ్ చేసిన తర్వాత చేస్తారు. కాబట్టి ఇది డిఐఎస్ షేర్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ షేర్ కానీ పెరుగుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసి స్టడీ చేసినట్టు అర్థం. మ్యూచువల్ ఫండ్స్ చూడండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ ఫండ్, యాక్సిస్ లాంగ్ టర్మ్, ఐసిఐసిఐ, ఇంకా ఎస్బీఐ బ్లూ చిప్. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆ ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏం చేస్తాయంటే కొన్ని కంపెనీలని ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా కూడా కొన్ని కంపెనీస్ని బిలీవ్ చేసి ఆల్మోస్ట్ కంపల్సరీ ఒక స్టాక్ని ఇన్వెస్ట్ చేస్తాయి. అందులో కొన్ని స్టాక్స్ ఏంటంటే లార్జ్ క్యాప్ అయ్యిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఇంకా ఈ మదర్స్ అండ్ సుమి, ఈ స్టాక్స్ కొన్ని కామన్గా ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఏదైనా చెక్ చేసుకోండి. అంటే మీరు ఇవన్నీ అంటే కామన్గా ఇవి ఆల్రెడీ వీళ్ళ ఫండ్ హౌసెస్ అందరూ కామన్ హోల్డింగ్ స్టాక్ అనమాట ఇది. ఇందులో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఇందులో హోల్డ్ చేస్తాయి అనమాట, చాలా ఎప్పటి నుంచో. అంటే ఏంటంటే ఎక్కువ ఫండ్ మేనేజర్స్ ఈజీగా ట్రస్ట్ చేసే కొన్ని కంపెనీలు ఉంటాయి, అందులో ఇది ఒకటి. అయితే ఇది ప్రజెంట్ బాగా కరెక్ట్ అయింది కోవిడ్ ఇష్యూ గురించి, అలాగే రెగ్యులేటరీ ఇష్యూస్ గురించి, అలాగే ఈ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఈ ఫీల్డ్ అనేది. ఆటో యాంగిలరీ ఫీల్డ్ అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. అంటే ఆటో ఫీల్డ్కి డిపెండెంట్ ఆటో యాంగిలరీ కాబట్టి ఈ కాంపోనెంట్స్ అనేవి ఎలక్ట్రిఫికేషన్కి అలాగే BS16కి కొన్ని రెగ్యులేటరీకి ఎలా టర్న్ అవుతాయి అనేది వెయిట్ చేయాలి. ఇది 3 ప్రైస్ పాయింట్లో సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా హోల్డ్ చేయాల్సిన కంపెనీ. ప్రతి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కానీ షార్ట్ టర్మ్ అయినా కానీ ఈ ఖచ్చితంగా హోల్డ్ చేయాల్సిన స్టాక్ ఇది. 48.5 52 వీక్స్లో ప్రజెంట్ 95.45 ఉంది. 95 నుంచి 48 లోపు మధ్యలో 3 ప్రైస్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఒక ప్రైస్ పాయింట్, లేదంటే నెక్స్ట్ టైం కొంచెం డౌన్ అయినప్పుడు అలా 3 ప్రైస్ పాయింట్స్లో తప్పకుండా సెలెక్ట్ చేసుకుని హోల్డ్ చేయాల్సిన కంపెనీ. స్టడీ చేయండి. ప్రజెంట్ కంపెనీ పేరు వచ్చేసి మదర్స్ అండ్ సుమి, ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేసే ఉంటారు. నెక్స్ట్ మెజారిటీ షేర్ హోల్డర్స్ ప్రమోటర్సే ఉన్నారు. ప్లెడ్జ్ ప్రమోట్ హోల్డింగ్ అది కొంచెం ఉంది, కానీ ఈ స్టాక్ విషయంలో పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు. ఆటో కాంపోనెంట్స్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇమోజెస్, మీరు కూడా గూగుల్లో కానీ మిగతా ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఏదైతే ఉన్నాయో యాప్లు సాఫ్ట్వేర్ ఏదైనా రీసెర్చ్ చేయండి. మదర్స్ అండ్ సుమి అనేది బెస్ట్ లార్జ్ క్యాప్ ఆటో యాంగిలరీ స్టాక్స్లో ఇది ఒకటి. ప్రొడక్ట్స్ వచ్చేసి చూడండి, హార్నెస్, ఆటోమేటివ్ హార్నెస్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఎర్త్ మూవింగ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ హార్నెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ హార్నెస్. అదే కాబట్టి ఇది హైయెస్ట్ గ్రోత్ అవుతున్న కంపెనీ, బాగా కరెక్ట్ అయింది. ఇదే కరెక్ట్ టైము ఇన్వెస్ట్మెంట్కి ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా 3 ప్రైస్ పాయింట్స్లో హోల్డ్ చేయాల్సిన. ఈ వీడియోలో మీకు చాలా వాల్యుబుల్ స్టాక్ గురించి చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో అదర్ ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, అదర్ అసెట్ క్లాసెస్, ETF బాండ్స్, డెప్ట్ ఈక్విటీ ఫండ్స్, ఇవన్నీ కూడా మనం ఇంకా మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.